ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో నరదృష్టి నివారణ కాళభైరవ ప్రచోదయాత్. హరి ఓం. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో మహాలక్ష్మి ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులకు అందరికీ కూడా వరలక్ష్మీదేవి అమ్మవారి యొక్క శుభాకాంక్షలు ఆశీస్సులు. శ్రావణ మాసంలో అందరికీ శుభాలను జయాలను ఐశ్వర్యాలను ప్రసాదించాలని విద్యార్థులకు విద్యాలక్ష్మిగా, ఉద్యోగస్తులకు ఉద్యోగలక్ష్మిగా, వ్యాపారస్తులకు వ్యాపారలక్ష్మిగా, ఐశ్వర్యవంతులకు ఐశ్వర్యలక్ష్మిగా ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ ఆశీర్వచనం. 1/8/2025 నుండి 15/8/2025 వరకు పుట్టినటువంటి వారందరూ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఓసారి వీక్షింపచేద్దాం. మిథున రాశిలో 12 సంవత్సరముల తర్వాత గురువు మరియు శుక్ర భగవానుడు సంయోగ సంచార స్థితి. కర్కాటక రాశిలో రవి బుధ సంచార స్థితి, బుధాదిత్య రాజయోగము. సింహరాశిలో కేతు సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శని భగవానుని వక్రగమన సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. ధనస్సు రాశి వారు వరలక్ష్మి వ్రత సందర్భంగా లక్ష్మీదేవి అమ్మవారిని ఎలాంటి రంగుల వస్త్రాల చేత, ఎలాంటి పుష్పాల చేత అమ్మవారిని పూజించడం వలన అమ్మవారి యొక్క కృప కటాక్ష వీక్షణ కలిగి అర్ధాష్టమ శని, అష్టమ బుధాదిత్య రాజయోగ దోషం తొలగించుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1 పాదం కలిపితే ధనుసు రాశి. రాశాధిపతి దేవగురు బృహస్పతి. వీరికి తృతీయంలో రాహు సంచారం చేయడం వలన అన్నదమ్ముళ్ళు, అక్కాచెల్లెళ్ళు, పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలు, పై ఉద్యోగస్తులు, సహ ఉద్యోగస్తులు, కింది స్థాయి ఉద్యోగస్తులు అందరూ కూడా మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారని చెప్పి గమనించాలి. మీరు ఎక్కడ తప్పులు చేస్తారా, మిమ్మల్ని ఎక్కడ బాధ పెట్టాలా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. దయచేసి వారికి అలాంటి అవకాశం ఇవ్వద్దు. మౌనం, ధ్యానం, ఏకాగ్రత, సత్ప్రవర్తన, చిరునవ్వుతో కాలాన్ని నెట్టుకపోగలిగితే మీకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి కూడా గమనించాలి. అర్ధాష్టమ శని. చెయ్యని పనులకు చేశావని, అనని మాటలకు అన్నావని మీరు నిందలు పడే పరిస్థితి ఉంటుంది. కానీ యంత్రాలతో, ఆయుధాలతో చాలా జాగ్రత్తగా ఉండి తీరాలి. సప్తమంలో 12 సంవత్సరం తర్వాత శుక్ర భగవానుడు గురువుతో కలిసి ఉండడం వలన విదేశాలు, పెట్టుబడులు, ఆకర్షణ యోగదాయకం. వివాహ ప్రయత్నం చేసేవారికి యోగదాయకం. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ప్రేమికుల మధ్య నమ్మకం ఉండడం వలన వారి జీవితం సువర్ణమయం. బంగారు ఆభరణాలు, క్రయ విక్రయాలు, బ్యాంకు లావాదేవీలతో యోగదాయకం అని చెప్పి కూడా గమనించాలి. ఏడాది తర్వాత రవి భగవానుడు అష్టమ స్థానంలో కర్కాటక రాశిలో సంచారం చేయడం వలన, అక్కడే బుధుడు ఉండడం వలన ప్రభుత్వ ఉద్యోగస్తులతో చాలా జాగ్రత్త స్వభావం. అలాగా పై అధికారులతో కానీ, ఎలక్ట్రానిక్ యంత్రాలతో కానీ, నీటితో కూడుకున్న వస్తువులతో కానీ చాలా జాగ్రత్తగా ఉండి తీరాలి. లేకపోతే ప్రమాదాలు పొంచి ఉండడం, మీరు పదే వారికి మీరు సారి చెప్పే పరిస్థితి అధికంగా కూడా ఉంటుంది. అదే కాకుండా ఎప్పుడు కూడా మిమ్మల్ని తొక్కేయాలని చెప్పి అనేక మంది ఎదురు చూస్తూ ఉన్నారు. దయచేసి వారికి అవకాశం ఇవ్వద్దు. మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అష్టమి తిథి అందున మౌనం, ధ్యానం, ఏకాగ్రత ఉత్తమోత్తంగా
భావించగలగాలి. భాగ్యస్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన భార్య పైన భర్త, భర్త పైన భార్య ప్రేమానురాగాలు అవసరం. ఒకరిపైన ఒకరికి అపనమ్మకాలకు దూరంగా ఉండగలగాలి. అలాగే రాజస్థానంలో కుజుడు సంచారం చేయడం వలన ఉద్యోగ ప్రయత్నము, ప్రమోషను, ట్రాన్స్ఫరు అనేక విషయాల్లో విజయము మీ సొంతం కాబోతుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు, జర్నలిజంలో ఉండబడిన వారు, క్రియేటివిటీ రంగాల్లో ఉండబడిన వాళ్ళు, సినిమా రంగాలు, ఛాయాచిత్రాలు, నటరాజస్వామి గారి సేవ చేసేటువంటి వారందరికీ కూడా ఇది చాలా మంచి కాలం అని చెప్పి గమనించాలి. ఈ వరలక్ష్మి వ్రత సందర్భంగా లక్ష్మీదేవి అమ్మవారిని పసుపు రంగు వస్త్రాలతో అలంకరించడం, పసుపు రంగుతో కలిగినటువంటి కంకణాన్ని చేతి కట్టించుకోవడం, అలాగే పసుపు కుంకుమతో కలిపినటువంటి అంటే బండారు అంటాం మనం, వాటితో అర్చన చేయడం వలన, అలాగనే చామంతులతో అమ్మవారికి అర్చన చేయడం, బంగారు స్వరూపమైనటువంటి బంగారు ఉంగరాన్ని బంగారు ఆభరణాలు పెట్టి మీరు అర్చన చేయడం వలన ఆనందం ధనుసు రాశి వారు సొంతమవుతుందని చెప్పి కూడా గమనించాలి. ఇంకనూ మనము శ్రావణ మాసంలో విజయాన్ని సాధించగలగాలి అన్నట్లయితే మనకు శ్రావణ మాసంలో శుక్రవారం రోజున ఉతికిన వస్త్రాలు ధన్ప చేయడం, ఇంట్లో మనము లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేయడం, సంపూర్ణమైన ఐశ్వర్య జీవనాన్ని పొందడం, మనకు ఏది కలిగితే అది శక్త్యానుసారంగా వాయనాన్ని తాంబూలం ఇవ్వడం, స్త్రీమాతకు ఒక మంచి విస్తర వేసి భోజనాన్ని ఏర్పాటు చేయడం, పసిపిల్లలకు చిన్న చాక్లెట్ల లాంటివి ఏర్పాటు చేయగలిగినట్లయితే జాతకంలో ఉండబడినటువంటి గ్రహదోషం తొలగి ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి కూడా మీరు గమనించగలగాలి. ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర, కంచు మోగినట్టు కనకంబు మోగదు గదరా సుమతి అని చెప్పి మనకు సుమతి శతకంలో చెప్పడం జరిగింది. ఇందులో 12 రాసులు అచ్చు వేయడం జరుగుతుంది. ఈ పాత్రను ఇలా ఎడమ చేతులతో పట్టుకొని ఇలా ఒక్కసారి శబ్దం చేస్తే ఈరోజు ఓంకార శబ్దం రావడం ప్రారంభిస్తుంది. ఇలా శబ్ద తరంగాల్ని ఏర్పాటు చేయడం వలన ఉదయము సాయంత్రము మనము పూజ చేసిన తదనంతరము గృహంలో మనం ఇలా ఓంకార శబ్దాన్ని సృష్టించడం వలన గ్రామంలో, దేశంలో సంచరించేటువంటి లక్ష్మీదేవి గళ్ళు గళ్ళుమంటూ మన ఇంట్లోకి రావడం, మన ఇంట్లో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోవడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి. ఈ అక్షయ పాత్రతో పాటు మీకు కాళభైరవ స్వామి యొక్క పూజా కార్యక్రమం, 27 రకాల వస్తువులతో దిష్టి తీయించడం కూడా జరుగుతుంది. కనుక మనమందరము కూడా ఈ శ్రావణ మాసంలో కాళభైరవ స్వామి వారికి అక్షయ పాత్రను ఇంట్లో ఉంచుకుందాం, ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలుకుతామని చెప్పి గమనించాలి. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే 100 సంవత్సరముల జాతకాన్ని సంపూర్ణంగా సవివరంగా వ్రాసి మీకు పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో వివరిస్తూ మీరు విజయం సాధించేంత వరకు మన యొక్క కాళభైరవ ఆశ్రమం దగ్గర నుంచి అన్ని విధాలా మీకు తోడు నీడగా ఉంటామని చెప్పి గమనించగలగాలి. అదే కాకుండా కూడా చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్తులు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ, రాశిని అనుసరిస్తూ, గవళ ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. కనుక జాతకాన్ని తెలుసుకుందాం, జీవితంలో ఉండబడిన అడ్డంకులను తొలగించుకుందాం, ఐశ్వర్యాన్ని ఆనందాన్ని పొందుదామని చెప్పి గమనించాలి. కనుక ఆసక్తి గలవారు అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరికీ ఈ శ్రావణ మాసంలో శుభం, జయం, లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం మహాలక్ష్మీ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే
లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికన్నా మీ వ్యక్తిగత జాతకాన్ని ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ ప్రెస్ చేయండి, అలానే బటన్ కూడా తెలియచేయండి. హిందూ ధర్మాన్ని కాపాడండి.